అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆహా, ఈ విజువల్ చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదమ్మా. అమ్మా, నా మీద నీ కోపం పోయినట్టే కదా. ఇన్ని రోజులు నీ ప్రేమని మిస్ అయ్యాను. ఇక నుంచైనా నాతో పాటు కలిసి ఉండొచ్చు కదమ్మా. తప్పకుండా ఉంటానే, కానీ ముందు నీ భర్తను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. అలాగే ప్రమోద్ వాళ్ల మీద పెట్టిన కేసుని కొట్టేయించు. దాంతో కీర్తి పెళ్లి కూడా జరిగిపోయి అందరం సంతోషంగా ఉండొచ్చు. సారీ అమ్మా, నా స్వార్థం కోసం నా డ్యూటీని వాడుకోలేను. ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఐమ్ సారీ. నాన్నా, ఆయన్ని నిన్న కలిశారా? ఏమన్నారు నాన్నా? రానంటున్నారమ్మా. అంటే ఏంటి నాన్నా? మన ఇంటికి రాడంటమ్మా. ఎందుకంట? ఇప్పుడేం జరిగింది? ఆఫీస్ వరకు వెతుక్కుంటూ వెళ్ళినందుకు కోప్పడ్డాడమ్మా. ఇలా ఆఫీస్ వరకు వచ్చేస్తారా, ఇదేం మర్యాద అని చాలా ర్యాష్గా మాట్లాడాడమ్మా. తనకుందంట మర్యాద. ఆ రోజు హాస్పిటల్లో అరిచి గొడవ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి ముఖం కనీసం చూడలేదు. ఇన్ని రోజుల నుంచి కనీసం గంట కూడా తిరిగి లేకుండా పోయిందా? నాన్న, ఆయన ఎందుకు రారంట? ఏదడిగినా ప్రతిదానికి ఇలా అడ్డంగా తలాడిస్తే ఎలా? మీరే తెలీదు అంటే మేమేమనుకోవాలి? తెలీదు కాబట్టి తెలీదని చెప్తున్నాను. వెళ్ళి తన్ని నువ్వే అడుగు. ఆయనకి బిడ్డ చనిపోయిందని కోపమే నాన్నా? అయ్యుండొచ్చమ్మా. దానికి మనమేం చేస్తాం? ఆ బిడ్డ ఆయుష్ అంతే. మనకు మాత్రం లేదా బాధ? తనకు అర్థమయ్యేలా ఎవరు చెప్పాలి మరి? తను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళంటాడు. ఆయనకెవరు చెప్పాలి మరి? అయినా ఇందులో నేను చేసిన తప్పేంటమ్మా? అమ్మాయి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో చేర్పించాను. ఆపరేషన్ అన్నారు. ఆ విషయం ఫోన్ చేసి అతనితో చెప్పాను. డాక్టర్స్ వాళ్ల వంతు వాళ్ళ ప్రయత్నం చేశారు. బిడ్డ చనిపోయింది, దానికి నేనేం చేయగలను? నేను తప్పుడు మనిషినంట. నేను జీవితంలో చేసిన తప్పుల వల్లే నా బిడ్డ చనిపోయిందని అంటున్నాడు అల్లుడు గారు. మీరేం తప్పు చేశారు నాన్న మీ మీద కోప్పడ్డానికి? అదేమ్మా నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు హాస్పిటల్లో కూడా మీ వైపు కోపంగా చూస్తున్నాడు. అప్పుడేదో టెన్షన్లో అన్నాడులేవే, అందుకే. నీలకంఠం పైన కూడా అంతెత్తున లేశాడు, అంతేనా? ఆయన కూడా వచ్చి నానా రభస చేశాడు, అందుకే అరిచాడు. ఆ రోజు అలా గొడవ జరిగాక మళ్ళీ రాలేదు. అయితే ఆయనకి రారా? చూడమ్మా, తన గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. పెళ్లి చేసుకున్నాక వదిలి ఎక్కడికి వెళ్తాడు? ఈ రోజు కాకపోతే రేపొస్తాడు. పదండి. విషయం ఏంటి? అల్లుడు గారు ఎందుకు రావడం లేదు? ఏమీ లేదులేవే. నిజం చెప్పండి, మీరేదో దాస్తున్నారు. ఏమీ లేదంటున్నాను కదా. ఏమీ లేకపోతే
అల్లుడి గారు మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఆ లెక్చరర్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఎవరు? అదేనే ప్రమోద్ గారు, మ్యాథ్స్ లెక్చరర్. వాళ్ళ ఇంటిపైన రైడ్ జరిగింది. జరిగితే దానికి నేనే కారణమని అనుమానపడుతున్నాడు. అనుమానమా లేక మీరే కారణమా? నీలకంఠం ఆయనపై ఒక పిటిషన్ వేయమన్నాడు. ఎందుకలా చెప్పాడు? ఆయనకి లెక్చరర్కి మధ్య కొద్దిగా గొడవలొచ్చాయంట. అయితే లెక్చరర్కి ఇబ్బంది కలిగించాలని నాతో పిటిషన్ వేయించాడు. అంతేనా? ఆ పిటిషన్ వేశాక కూడా కేసు స్ట్రాంగ్ కాకపోవడంతో ఇంకో పిటిషన్ వేయించాడు ఆ నీలకంఠం. నేనా కాదనలేకపోయాను. దానికేనా? అంటే అది ఆ పిటిషన్లో లెక్చరర్ అక్క కొడుక్కి, దేవిక అక్క కూతురికి పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టే ఆ దేవిక ఈ కేసు ముందుకు తీసుకుపోవడం లేదని పిటిషన్ వేశాం. అలా చేస్తే డిపార్ట్మెంట్ నుంచి దేవిక మీద ప్రెషర్ పెరుగుతుందని నీలకంఠమే అలా చేయించాడు. ఇదంతా మీకు అవసరమా? ఏం చేయమంటావు? నీలకంఠం నాకు 30 ఏళ్లుగా తెలుసు. తను ఫోర్స్ చేస్తే కాదనలేకపోయానే. అందుకని లెక్చరర్ని ప్రాబ్లంలో ఇరికిస్తారా? ఒక అమ్మాయి పెళ్లిని పణంగా పెడతారా? ఈ విషయం నాకు అప్పుడు తెలియలేదే. ఇదంతా అల్లుడు గారికి తెలుసా? హాస్పిటల్లో ఉన్నప్పుడు నా మొబైల్కి కాల్ వచ్చింది. అప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఆ టైంలో తను నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు ఫోన్ చేసింది నీలకంఠం. కానీ నేననుకుని లోడలోడ వాగేశాడు. సత్యంకి ఈ విషయం తెలిసిపోయింది. ఆ నీలకంఠానికి కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. అవతల వైపు ఫోన్ మాట్లాడుతుంది ఎవరు ఏంటని కనుక్కోవాలి కదా. అది ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగాడంట. దాంతో సత్యం నీలకంఠానికి తప్పుడు పద్ధతిలో హెల్ప్ చేశాను కాబట్టే తన బిడ్డ చనిపోయిందని కోపంగా ఉన్నాడు. అయినా దానికి దీనికి ఏం సంబంధమే? ఏమండి, లెక్చరర్ చాలా మంచివారు కదండి. ఏం మంచోడు? ఇంట్లో ట్యూషన్లు చెప్పి బాగా సంపాదించాడు. దానికి ట్యాక్స్ కట్టాలి కదా. కానీ దేవిక అక్క కూతురు పెళ్లికి ఇబ్బంది తీసుకురావడం తప్పే అవుతుంది. ఏంటే తప్పు? ప్రమోద్ నీలకంఠంతో గొడవ పడ్డాడు. ఆయన వదిలిపెడతాడా? నేను పిటిషన్ వేయకపోతే మనల్ని వదిలిపెడతాడా? చెడు సావాసాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మరైతే కట్టలు కట్టలు డబ్బులు తెచ్చినప్పుడు చెప్పలేదే ఈ మాట? ఆయనకు ఆఫీస్లో పనిచేసి పెట్టుంటారు, అందుకే ఇచ్చారనుకున్నాను. వేరే వారికి అన్యాయం చేసి సంపాదిస్తున్నారని నాకు మాత్రం ఏం తెలుసు? అల్లుడికి మనతో ముందు నుంచే సఖ్యత ఉండేది కాదు. ఇక్కడికొస్తే సరిగా ఉండేవాడే కాదు. కారణం ఇప్పుడు దొరికింది. ఎవరిదో తలనొప్పి మీ మీద వేసుకున్నారు. మీకు కొంచెం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా మంచి పని చేస్తే ముందు ఇది తర్వాత అది చెయ్యండి అని చెప్పొచ్చు. మీ వల్ల భార్యాభర్తలిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉన్నారండి. నేనేమని చెప్పాలి? మామ మీద కోపంతో అల్లుడు అమ్మాయికి దూరం అయితే అప్పుడేం చెయ్యాలి? సత్యం వాళ్ళ నానమ్మ ఇంటి అడ్రస్ తెలుసా? ఒకసారి రమ్మని చెప్పండి. 4 రోజులు కానివే, అంతా సద్దుమణుగుతుంది. తెలివి తెల్లారినట్టే ఉంది. ఒంటరిగా ఉండటానికి అలవాటు పడితే తర్వాత కలిసి ఉండటం కష్టం. ముందు రమ్మని చెప్పండి. దేవిక అక్క కూతురు పెళ్లి కోసం ప్రమోద్ కేసును స్లో చేస్తే అప్పుడు దేవిక మీద నమ్మకం కోల్పోయి మన అల్లుడు దేవికకి దూరంగా ఉంటాడు అనుకున్నాను. అప్పుడు అమ్మాయికి దగ్గరవుతాడనే ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు చూడు, ఎవడు తవ్వుకుని గోతులో వాడే పడ్డట్టయింది. నా వల్ల అమ్మాయి కాపురం చేయి జారిపోయేలా ఉంది.